బ్రేకింగ్ చూస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సిడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ మేరకు ఈ 3 రోజుల పాటు జరగబోయే కార్యక్రమాల వివరాలను ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో మీటింగ్ జరగనుంది. 17వ తేదీ ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, కౌన్సిల్, ఆఫీస్ బేరర్లు, సిపిపిలతో సమావేశం జరగనుంది. ఇక సాయంత్రం 5 గంటలకు విజయభేరి సభలో 5 గ్యారంటీ స్కీమ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ ప్రకటన విడుదల చేయనున్నారు. అనంతరం 119 నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ప్రకటన, రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు వచ్చారు. 18వ తేదీ ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశం, 5 గ్యారంటీ స్కీమ్స్ పై డోర్ టు డోర్ క్యాంపెయిన్, మధ్యాహ్నం కార్యకర్తలలో లంచ్ కార్యక్రమం ఉండనుంది. సాయంత్రం స్థానికంగా ఉండే మహాత్మా గాంధీ, అంబేద్కర్, కొమరం భీం విగ్రహాల వద్దకు భారత్ జోడో యాత్ర మార్చ్ నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సిడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ మేరకు ఈ 3 రోజుల పర్యటన పాటు జరగబోయే కార్యక్రమాల వివరాలు కూడా ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో మీటింగ్ జరగనుంది. 17వ తేదీ ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఆర్పీ నాయకులు, కౌన్సిల్, ఆఫీస్ బేరర్లు, సిపిలతో సమావేశం జరగనుంది. ఇక సాయంత్రం 5 గంటలకు విజయభేరి సభలో 5 గ్యారంటీ స్కీమ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీటు ప్రకటన విడుదల చేయనున్నారు. ఇక అనంతరం 119 నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ప్రకటన, రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు బస చేయనున్నారు. 18వ తేదీ ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశం, 5 గ్యారంటీ స్కీమ్స్ పై డోర్ టు డోర్ క్యాంపెయిన్, మధ్యాహ్నం కార్యకర్తలలో లంచ్ కార్యక్రమం ఉండనుంది. ఇక సాయంత్రం స్థానికంగా ఉండే మహాత్మా గాంధీ, అంబేద్కర్, కొమరం భీం విగ్రహాల వద్దకు భారత జోడో యాత్ర మార్చ్ నిర్వహించనున్నారు.